మాట్లాడి పునరుత్పత్తి కేంద్రాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించాలి. అది కూడా ఈ 550 గోవుల ద్వారా మగ జంతువులు కాకుండా, అంటే ఎద్దు దూడలు కాకుండా 98% ఆవు దూడలను మాత్రమే ఆ ఆవులు కనే విధంగా ఆ పునరుత్పత్తి కేంద్రాన్ని ఎన్డీడీబీ వాళ్ల చేత 48 కోట్ల రూపాయల విరాళంతో వాళ్ల చేత ఒక ప్లాంట్ను ఏర్పాటు చేయటం జరిగింది. ఇది మాకున్న చిత్తశుద్ధి అని తెలియజేస్తున్నా. ఆనాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన వెటర్నరీ డాక్టర్ కాబట్టి ఇలా చేస్తే బాగుంటుందినని బోర్డు మెంబర్లమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఒప్పించి చేసినటువంటి నిర్ణయం. అలాగే స్వామివారికి ఇప్పుడున్నటువంటి వెన్న, నెయ్యి సాంకేతిక పరమైనటువంటి అభివృద్ధితో తీసినటువంటి నెయ్యే తప్ప సాంప్రదాయ పద్ధతుల్లో తీసినటువంటిది కాదనని బైలోనా మెథడ్ ద్వారా, అంటే కవ్వం ద్వారా పాలను కాచి చిలికి వెన్నను తీసి దాన్ని చిలకటం ద్వారా, ఆ మజ్జిగను చిలకటం ద్వారా నాణ్యమైనటువంటి దేశవాళీ నెయ్యిని ఉత్పత్తి చేసి రోజుకు 100 కేజీల నెయ్యి స్వామివారి అన్న ప్రసాదాలకి, ధూపదీప నైవేద్యాలకు వాడాలని ఒక గొప్ప నిర్ణయం దాదాపు 5 కోట్ల రూపాయలతో ఆ బైలోనా మెథడ్ దీనికి సంబంధించి మేము ప్లాంట్ను ఏర్పాటు చేయటం జరిగింది. అది పూర్తి కాకుండానే ఇప్పటికి 10 నెలలైంది. దాదాపు 95% పైగా పూర్తయినటువంటి ఈ రెండూ కూడా వీళ్ళొచ్చి ప్రక్షాళన ప్రారంభించినామని, అందులోనే ఈవో గారు చెప్పారు, మేము వచ్చిన తర్వాత గోశాలలో సమూలమైనటువంటి మార్పులు చేశాము అని. మీరే సమూలమైనటువంటి మార్పులు చేయలేదని, సమూలమైనటువంటి మార్పులు చేయాలని నిశ్చయించినటువంటి ఆనాటి మీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జవహర్ రెడ్డి పెట్టినటువంటి ప్రతిపాదనలకే మీరు పూర్తి చేయలేదన్నటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ, ఆయన హయాంలోనే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మేము స్వామివారికి ప్రతిరోజు సుప్రభాత సేవ తర్వాత భగవంతునికి నివేదనగా పెట్టేటువంటి వెన్నని నవనీత సేవ అన్నటువంటి పేరుతో కొండ మీద నాణ్యమైనటువంటి సాహివాల్ గోవులను 8 ఎకరాల విస్తీర్ణం చేసి, గోశాలను కొండ మీద విస్తీర్ణంలో ఈ సాహివాల్ గోవులతో తయారు చేసి అతో వచ్చినటువంటి పాలను శ్రీవారి సేవకుల చేత ప్రతిరోజు చిలికి ఆ వెన్నను నవనీత సేవగా ప్రతిరోజు ఊరేగింపుగా మేము ఆ నవనీత సేవను తీసుకొని వచ్చినాము. మీ పాలనలో ఇక్కడ అపవాదు కాదు, ఇలా గోవులు మరణిస్తున్నాయి అని ఆవేదనతో నేను మాట్లాడితే నువ్వు దొంగ, నీ కథ చూస్తాం, నీ అంతు తేలుస్తాం, నిన్ను రాష్ట్రమంతా జైళ్లలో కుక్కుతాం, నీ కథ, జగన్మోహన్ రెడ్డి కథ, మతాల మీద యుద్ధం ప్రకటిస్తాడా జగన్మోహన్ రెడ్డి అని ఈ రకమైనటువంటి దాడేంది? మీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఒక ఆవు కూడా చచ్చిపోలేదు. మీ ఫార్మ్ మేనేజర్ చెప్తున్నాడు మీ పాలనలో 170 ఆవులు చచ్చిపోయినాయని. 170 కాదు, గత 3 నెలల్లో ఇంకా ఎక్కువ చచ్చిపోయినాయి అన్నదే నా మాట. నేను దానికి ఇంకా స్టికాన్ అయ్యనే ఉన్నా. అసలు నాకు అర్థం కాల, దీన్ని నిరూపణకు రావాల్సినటువంటి వాళ్ళు రాకుండా ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 2, 3, 4 శాసనసభ్యులు వీళ్ళేం నిర్ణయిస్తారయ్యా? వీళ్లకు గోశాలకు సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉంది? ఊరికే నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని, మా పార్టీని తిట్టడానికి తప్ప మళ్ళా వాళ్ళు బీరాలు పలకటం. గోవులకు జరిగినటువంటి నష్టం ఇంకా నేను చెప్పాలంటే ఈ 10 నెలల కాలంలో మీ పాలనలో అనేక ఆచారాలకు భిన్నంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, అరాచకాలు జరిగినాయి, హింసాత్మక సంఘటనలు జరిగినాయి. 5 రోజుల ముందు శివ అనేటువంటి ఒక జీపు డ్రైవర్ని కొండ మీద కొట్టుకొని తాగి
హత్య చేసినారు. దాదాపు ఈ 70 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి హత్య మీ కాలంలో జరిగింది. దీనికి సమాధానం చెప్పాలి కదా మీరు. చెప్పులు వేసుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మహాద్వారం వరకు వచ్చినారు, బిర్యానీలు తిన్నారు, తాగి కొట్టుకుంటున్నారు, బెల్ట్ షాపు దొరికింది కొండ మీద. ఇక ఏ అపచారం జరగలా మీ దగ్గర? మా మీద ఎగిరికి పడిపోతున్నారు. మేమేదో చాలా నేరగ్రస్తులైనటువంటి వ్యక్తులుగా. దీనికి సమాధానం ఇవ్వవలసినటువంటి బాధ్యత మీ మీద లేదా? సరే, ఈ ఫార్మర్ అతను ఎవరు, హరినాథ్ రెడ్డి ఈ రకమైనటువంటి అకృత్యాలన్నీ పాల్గొన్నాడు అని చెప్తున్నారు. అవునయ్యా యువ గారు, మీరు ఆయన అకృత్యాలకు పాల్పడినప్పుడు ఆయన మీద మేమే విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. మీరు వచ్చిన తర్వాత ప్రక్షాళన ఉన్నారు కదా, మీరెందుకు సస్పెండ్ చేయలా? మొన్న తొక్కిసలాటలో ఎందుకు సస్పెండ్ చేశారు హరినాథ్ రెడ్డిని? 8 నెలల పాటు ఎలా కొనసాగించినారు? ఒక తప్పును ఎత్తి చూపితే మా మీద దాడి చేయటానికే మీ సమయాన్నంతా కూడా వాడుతున్నారే తప్ప, నిన్న ఇన్ని మేము ప్రక్షాళన చేసినామని చెప్పినారు. మొన్న రాత్రి డ్రోన్ ఎగిరింది. ఏమన్నా అంటే మీ కాలంలో ఎగరలేదా, మీ కాలంలో చేయలేదా, మీరు చేసిందంత తప్పు. అవునయ్యా, మా కాలంలో కూడా మీరు చర్చి కట్టినారు అని చెప్పినారు. మీరు వచ్చి అధికారంలో 10 నెలలైంది. చర్చి ఎక్కడ కట్టినారో చెప్పకుండా ఎందుకయ్యా మీరు నిరూపించగలిగిపోయినారు? మా కాలంలో మేము వెంకటేశ్వర స్వామి ఆ బ్రహ్మోత్సవాలకు ఎలక్ట్రికల్ పోల్స్ పెడితే శిలువల్లాగా ఉన్నాయని ప్రచారం చేసినారు. ఎక్కడయ్యా శిలువల్లాగా ఉన్నాయి? ఇలా ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలతో ఈ అబద్ధపు ప్రోపగండా చేసి ప్రజలను నమ్మించి మీరు అధికారంలోకి వచ్చినారు. మేము ఈ రోజున మీరు చేస్తున్నటువంటి జరుగుతున్నటువంటి యథార్థ ఘటనల్ని వెలికి తీసి చూపిస్తే మేము రాజకీయం చేసిన వాళ్ళమా? మేము ఎక్కడ రాజకీయం చేశాం? మేము జరుగుతున్నటువంటి సంఘటనలను మాత్రమే చెప్తున్నాం. మీ మీద ఏమన్నా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నామా? ఏ ఒక్క వ్యక్తి మీద వాళ్ళ వ్యక్తిత్వ హననానికి మేము పాటుపడ్డామా? లేకపోతే వాళ్ళతో బ్యాడ్ బిహేవ్ చేస్తున్నామా? నన్ను నీచాతినీచంగా మాట్లాడినటువంటి బిఆర్ నాయుడు గారిని ఏమన్నా మాట్లాడినానా? భానుప్రకాష్ రెడ్డి గారిని గురించి నేనేమన్నా మాట్లాడినానా? మీరు వాస్తవాన్ని డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏదైతే గోవుల మరణం అయితే ఉన్నదో ఆ గోవుల మరణం మీద యథార్థమైనటువంటి విషయం బయటికి రావాలా అన్నది మా డిమాండ్. మీరు మమ్మల్ని ఏం చేస్తున్నారు? రమ్మని సవాలు విసరటం, మమ్మల్ని అరెస్ట్ చేయటము, మళ్ళీ మాకు ఫోన్ చేయటం, రా నీకోసం వెయిట్ చేస్తాడాము అని మమ్మల్ని బయటికి పంపారు. మళ్ళా ఆడ బిరాలు పలుకుతున్నారు. మీకు అనుకూలమైనటువంటి మీడియాలో మా మీద ఎంత చెడ్డగా రాయించాలనో అంత చెడ్డగా రాయిస్తూ, మీరెంత చెడ్డగా అయినా రాయించండి, మీరెంత నీచంగానైనా మా వ్యక్తిత్వ హననానికి పాల్పడండి. కానీ ధర్మం పక్కన ధర్మంతో పాటు నడవకుండా మమ్మల్ని ఆపలేరు. జైళ్లు నోళ్లు తెరిచినా ఆనందంగా